హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఎలక్ట్రిక్స్ నుండి ఎల్ఎక్స్ఎస్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ రివ్యూ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఈ వెహికల్ ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్ ఎలా ఉంది, మొత్తం అన్నీ మనం వీడియోలో కనుక్కుందాం. దీంట్లో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ సార్ మీకు క్లియర్గా చెప్తారు. వీడియోని స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే కొత్తగా వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి మంచి సజెషన్. కాల్ చేయాలనుకునే వాళ్ళు సార్ నెంబరే ఇస్తాను మీకు. కాల్ చేయాలనుకునే వాళ్ళు లోకల్ వాళ్ళు కాల్ చేయండి. ఒక 100 కిలోమీటర్ల లోపల ఉండే వాళ్ళు మాత్రం కాల్ చేయండి, ఎందుకంటే మీకు వచ్చి తీసుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది అనమాట. మేము కాల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మీరు హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి చేసి ఏం ప్రయోజనం లేదు. ఊరికి విషయం కనుక్కోవచ్చు అంతే. కొనాలనుకునే వాళ్ళు మాత్రం సరౌండింగ్ 100 కిలోమీటర్స్ లోపల ఉండే వాళ్ళు తీసుకోండి. మీకు దగ్గరికి వచ్చి వెహికల్ తీసుకోవడానికి ఒక వాటం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ వాళ్ళు మీకు డిస్పాచ్ చేయాలన్నా కూడా ఇక్కడ 100 కిలోమీటర్స్ లోపల అయితే వాళ్ళు కూడా డిస్పాచ్ చేసేదానికి వీలైతే ఉంటుందన్నమాట. ఇంతే సార్ ఇస్తారు. మీరు చూడండి, వీడియో ఫుల్గా చూసారంటే సార్ ఆయన ఎక్స్పీరియన్స్ని మీకు క్లియర్గా చెప్తారనమాట. ఈ వెహికల్లో ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ సింగిల్గా కెంటి గ్రీన్ అనే మోడల్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు దీన్ని వీళ్ళు మల్టీ బ్రాండ్ షోరూమ్ చేసేసారనమాట. వీళ్ళ దగ్గర ఒక 4-5 కంపెనీలు వీళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. జాయ్, అలాగే మనకు బిజిలీ అనేది, కెనెటిక్ గ్రీన్ అనేది, ఎలక్ట్రిక్స్ అని, ఇలా వెహికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినారంటే 4 రకాల మోడల్స్ చూడొచ్చు. మీకు ఏది నచ్చితే దాన్ని తీసుకోవచ్చు అనమాట. వీళ్ళ దగ్గర లగేజ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది అనమాట. దీంట్లో మంచి ఆఫర్ ఉంది, విత్ బ్యాటరీ, వితౌట్ బ్యాటరీ, అలాగే రెంటల్ బేసిక్లో కూడా దీంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, నమస్తే. నేను మీ రమేష్ వడ్లపూడి. సో గత 23 సంవత్సరాలుగా నాకు సపోర్ట్ చేసినటువంటి కస్టమర్లందరికీ మరియు నాతో కలిసి జాబ్ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా మా అన్న జయచంద్ర రెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు. మీ అందరి సహకారంతో గత 23 ఏళ్ళుగా నేను ఒక ఎంప్లాయీగా వర్క్ చేసి ఈరోజు సొంతంగా ఒక 2 బ్రాంచ్లు అనేది నేను పెట్టడం జరిగింది. తిరుపతి ఒకటి, శ్రీకాళహస్తి ఒకటి. సో ఇది కూడా ఏంటంటే కస్టమర్లని మైండ్లో పెట్టుకొని, నా ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని, కస్టమర్స్కి ఏ వెహికల్స్ అయితే బాగుంటుందో అది నేను బాగా గ్రౌండ్ వర్క్ చేసి నేనైతే ఈ బ్రాండ్స్ మల్టీ బ్రాండ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నా కస్టమర్లు అయితే ఎవరితో ఉన్నారో వాళ్ళు, బయట వాళ్ళంతా కూడా రెఫరెన్స్ మనకి మంచిగానే సేల్స్ అయితే బాగా అవుతుంది. మీరు చెప్పండి. జనరల్గా మనము ఎలక్ట్రికల్ వెహికల్ తీసేది మనీ సేవింగ్ కోసం అనమాట. సో దానికోసం మనం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అయితే అవసరం లేదు. లక్షలు ఖర్చు పెట్టేమైతే హ్యాపీగా పెట్రోల్ వెహికల్సే తీసుకోవచ్చు. సో మనము ఈ అడ్రస్ వచ్చి మన రేణిగుంట రోడ్డు, అంకుర్ హాస్పిటల్ ఆపోజిట్, అంజనా ఆటోమొబైల్స్. సో ఇప్పుడు మనకు వచ్చేసేటికి స్టార్టింగ్ నేను 49,999 రూపాయలకే ఎక్స్షోరూమ్ అనమాట. మనకి ఇంతకుముందు లైఫ్ ట్యాక్స్ లేదు, ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ యాడ్ అవుతుంది, ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది, లైఫ్ టైం వారంటీతో వస్తుంది. సో ఈ వెహికల్ అయితే మనకి ఎలక్ట్రిక్స్ కంపెనీ, ఇది 2.0 అనమాట. ఇది మనకి దీంట్లో ఫీచర్స్ తీసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది, 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది, ఫ్రంట్ టు బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ విత్ కాంబీ వస్తుంది అనమాట. నెక్స్ట్ డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ అనేది వస్తుంది. ఈ డిజిటల్ మీటర్లు ఎత్తుకుంటే దీంట్లో కూడా సార్ మనకి 2 మోడ్స్ వస్తాయి సార్. 2 మోడ్స్ వస్తుంది. సింగిల్ మోడ్, ఫాస్ట్ మోడ్ 2 వస్తుంది. ఫస్ట్ మోడ్లో వచ్చి మనకి స్పీడ్ 40 వెళ్తుంది, సెకండ్ మోడ్లో వచ్చి 50 వెళ్తుంది. సో మనకి దీంట్లో కావాల్సిన ఇండికేషన్ కూడా వస్తుంది అనమాట. టోటల్గా మనం ఇంకా ఎన్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఉంటే ఛార్జింగ్కి 99 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఇది ఇట్లా అనమాట. మనకి ఈ రేంజ్ కూడా మనకి పక్కాగా చూపించేస్తుంది. చూడండి, ఇక్కడ స్పీడోమీటర్ ఉంది, అలాగే మనకు రేంజ్, దాని తగినట్టు ఎంత టైం ఉంటుంది అన్ని మొత్తం మనకి ఇక్కడే ఉంటుంది అనమాట. పర్సంటేజ్ ప్లస్ బ్యాటరీ పర్సంటేజ్, రేంజ్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. బ్యాటరీ మనకు చూడండి ఫుల్ బ్యాటరీ అయితే ఉందన్నమాట. ఇక్కడ మోడ్స్ పరంగా చూస్తే మనకి ఇక్కడ మోడ్స్ చూడండి అన్నీ మనకి ఇవన్నీ మనకు అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి. మనకి మొబైల్ బీమ్, లో బీమ్ అన్నీ ఉన్నాయి. అలాగే హార్న్ ఉంది, హార్న్ సౌండ్ కూడా వినండి. మనకి మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకునే కనెక్టివిటీ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా వాటర్ బాటిల్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా మనం ఒక ఎంటీ సిలిండర్ కూడా పెట్టుకున్నా కూడా ఫ్రీగానే ఉంటుంది అనమాట దీనికి. అదేవిధంగా వెహికల్ కూడా మనకి 0 కట్ అవుతుంది సార్. ఇది కటింగ్ అనేది 0 కట్ అవుతుంది. ఓకే. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి LPF వస్తుంది, లిథియం పెరాఫాస్ఫేట్ వస్తుంది. సో ఇప్పుడు అన్ని కంపెనీస్ ఏంటంటే మాక్సిమం మనకి 3 నుంచి 5 సంవత్సరాలు ఎక్స్టర్నల్ వారంటీ 5 ఏళ్ళు ఇస్తారు. బట్ మేమేంటంటే అన్లిమిటెడ్ లైఫ్ టైం వారంటీ అనేది ఇస్తాం అనమాట. ఓకే. సో అంటే 49,000కే మీకు ఎక్స్షోరూమ్తో వస్తుంది. మాక్సిమం మీకు ఆన్ రోడ్ ఎత్తుకున్నా కూడా 72 అట్లా వస్తుంది మీకు. ఓకే. 72కి నాన్ రిజిస్టర్ వెహికల్సే రావట్లేదు, మీకు రిజిస్టర్ వెహికల్స్ వస్తుంది అనమాట.
ప్లస్ లైఫ్ టైం వారంటీతో మీకు నేనున్నాను. నేను ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీకు సర్వీస్ ఎలా చేశాను మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు షోరూమ్ అనేది నేను ఓన్గా స్టార్ట్ చేశాను కాబట్టి మీకు సర్వీస్ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బూట్ స్పేస్ పరంగా చూడండి ఎలా ఉందనేది, ఎంత ఉందో. మనకి బూట్ స్పేస్ కూడా వస్తుంది. ఒక హెల్మెట్ అనేది పెట్టుకోవచ్చు మనకి. ఓకే, ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఎంసీబీ వస్తుంది. మనకు చూడండి ఇక్కడ బ్యాటరీ ఉందన్నమాట. బ్యాటరీ కూడా మనకి సేఫ్ ప్యాక్ వస్తుంది సార్. వాటర్ వెళ్ళగంట, ఓకే, వాటర్ వెళ్ళగంట బాగా సేఫ్ ప్యాకింగ్ అనేది వస్తుంది. 2.3 కిలోవాట్ వస్తుంది, ఎల్పిఎఫ్ అనమాట. ఇది కూడా సేమ్ మనకి మేడ్ ఇన్ ఇండియానే సార్. ఓకే ఓకే, మేడ్ ఇన్ ఇండియానే వస్తుంది బ్రాండ్ అనేది. సీట్ కూడా మనకి లాంగ్గా డ్యూయల్ టోన్లో వస్తుంది. సీట్ లెదర్ సీట్ వస్తుంది మనకి. ఓకే ఓకే, డ్యూయల్ టోన్ కలర్ అయితే ఉంది చూడండి. మీకు బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్లో అయితే ఉందన్నమాట. మన గ్యాబ్రియల్ కూడా చూడండి, చాలా స్ట్రాంగ్ గ్యాబ్రియల్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు లైట్స్ చూస్తే టైల్ ల్యాంప్స్, అలాగే మనకి ఇండికేటర్స్ కూడా. ఈ శారీ గార్డ్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం కాదు సార్, మనం దీంట్లో ఇంక్లూడింగ్ వస్తుంది. మోటార్ కూడా గార్డ్ అనేది వస్తుంది మనకి. శారీ గార్డ్, సెంటర్ స్టాండ్ అన్నీ ఉన్నాయి చూడండి. అన్ని మీకు A to Z వస్తుంది అనమాట. ఓకే, కాయిల్ సస్పెన్షన్ డబుల్ సైడ్ వస్తుంది మీకు. ఓకే, ఇది కదా. అవును సార్. ఈ టైర్ కూడా మీకు విడ్త్ ఉండడం వల్ల మీకు రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంది సార్ ఇది. ఓకే, జనరల్గా 10 ఇంచెస్ సైజ్ మీకు ఇంత రాదు. 10 ఇంచెస్లో మీకు చూడండి విడ్త్ ఎలా ఉందో. సో అందువల్ల రోడ్ గ్రిప్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. మోటార్ వచ్చేసి మనకి 1.2 కిలోవాట్ వస్తుంది సార్. మోటార్ 1.2 కిలోవాట్ హబ్ మోటార్ వస్తుంది. హబ్ మోటార్ వస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హ్యాండిల్ కూడా మనకి లెగ్ రూమ్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట ఇది. ఓకే, మనకి డిజైన్ కూడా చూడండి, మనకు లుక్ అయితే బాగుంది వెహికల్ అయితే చూడడానికి. దీంట్లో ఇది మనకి మిలిటరీ గ్రీన్ వస్తుంది, చాలా బాగా వెళ్తుంది అనమాట. ఓకే, దీంట్లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి విత్ బ్యాటరీ, ఇది విత్ బ్యాటరీ, ఇది వితౌట్ బ్యాటరీ అనమాట. వితౌట్ బ్యాటరీ అనేటప్పుడు మనకి ఇక్కడ స్వాప్ అండ్ స్మార్ట్ అని రాసి ఉంటుంది చూడండి. మనకి ఇదే అనమాట తేడా రెండింటికి. సార్ విత్ బ్యాటరీ వితౌట్ బ్యాటరీ అంటే కస్టమర్స్కి మళ్ళీ డౌట్ వస్తుందేమో. బ్యాటరీ కూడా మేమే ఇస్తాం అనమాట మీకు. మీరు వెహికల్ వరకు మీరు జస్ట్ 49,999 కట్టుకున్నారంటే వెహికల్ ఇస్తాము, దాంతో కూడా బ్యాటరీ ఇస్తాము. మీరు మంత్లీ మన మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు. ఈ వెహికల్ అనేది ఎవరికి యూస్ అవుతుందంటే డైలీ ఎక్కువ ఒక నెలకి ఇప్పుడు జనరల్గా చూస్తే ఏ కంపెనీ అయినా కూడా 30,000, 40,000, 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది. సో అదనేది మనకి 1 or 2 years తిరిగేస్తారు. సో దీనికి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ లైఫ్ టైం. మీరు ఏమన్నా చేసుకోండి, ఎంతన్నా తోలండి, ఎన్ని కిలోమీటర్స్ అయినా డ్రైవ్ చేయండి, ఇబ్బంది లేదు. లైఫ్ టైం అనేది మనకు వారంటీ వస్తుంది. సో అది అందులో ఇది ప్లస్ పాయింట్ అనమాట మనకి. సార్ ఇది ఎట్లా సార్, మనకి ఎట్లా రెంటల్ బేసిక్ ఇది? లేదు సార్, మేము మీకు బ్యాటరీ అనేది అగ్రిమెంట్ చేసుకొని ఇచ్చేస్తాము. ఓకే, మీకు దీంట్లో సార్ ఆ బ్యాటరీ వల్ల కూడా మీకు వెహికల్ థెఫ్ట్ అయినా కూడా ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. మంచి ఆప్షన్. అంటే నేను చెప్పేది రెంటల్ బేసిక్ ఎట్లా ఇది మనం తీసుకోవాలంటే వితౌట్ బ్యాటరీలో తీసుకుంటే ఎలా, విత్ బ్యాటరీలో తీసుకుంటే? రెంటల్ ఏం కాదు సార్, వెహికల్ మీకు ఇచ్చేస్తాం సార్. బ్యాటరీ అనేది రెంటల్ అనమాట. బ్యాటరీ రెంటల్. అదే బ్యాటరీకి ఎంత కట్టాలి? 1,000 రూపీస్ సార్. 1,000 రూపీస్ మంత్లీ. మీకు అవసరం లేదు ఆ మంత్లీ ఒక 2-3 నెలలు ఉంటారనుకుంటే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా తీసుకుంటే ఒక పెట్రోల్ వెహికల్ అనుకోండి. పెట్రోల్ వెహికల్ కైనా మీరు ఇంజిన్ ఆయిల్ పోయాలి, పెట్రోల్ పోయాలి. దీనికి ఇంజిన్ ఆయిల్ పోసే పని లేదు, పెట్రోల్ పోసే పని లేదు. ఇప్పుడు ఇది 100 kilometers మైలేజ్ వస్తుంది సార్. ఇది 100 kilometers అంటే మీరు మామూలు 2 wheeler కన్ఫర్మ్ చేసుకుంటే స్కూటర్తో 2.5 లీటర్ పెట్రోల్ పడుతుంది. 2.5 లీటర్ పెట్రోల్ ఈజీగా మీకు 360 రూపాయలు. ఓకే, 360 రూపాయలు నెలకి ఎట్లా తిన్నా కూడా మీరు 4,000 రూపాయలు ఖర్చు పెడతారా? ఓకే, ఒక 60,000, 70,000 తిరిగిన బండి బోర్ వస్తుందా? మళ్ళీ 10,000 ఖర్చు పెట్టాలా? దీంట్లో బోర్ అనేది లేదు. ఓకే, సో మీరు పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకుని హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అనేది మెయిన్ పార్ట్. బ్యాటరీకి మనం 1,000 రూపీస్ మంత్లీ రీఛార్జ్ చేయడం వల్ల మనకి ఇంకా బ్యాటరీ గురించి ఆలోచించాలి లైఫ్ టైము. ఓకే, ఇప్పుడు మీరు 3 ఏళ్ళ తర్వాత బ్యాటరీ పోయిందంటే అన్ని కంపెనీస్ చుట్టూ తిరగాల. ఓకే, దీంట్లో మళ్ళీ బ్యాటరీ కొనాలా. బ్యాటరీ కొనాలంటే మీకు 68,000. మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనే ముందు ఎవరు చెప్పరు సార్. నేనైతే నా ప్రతి వీడియో చూడండి, నేను వెహికల్ బ్యాటరీ కాస్ట్ అంతా కూడా చెప్పినాను. ఎందుకంటే ఫస్ట్ నేను జాబ్ చేసిన అన్ని కంపెనీస్ కూడా మంచి చేతిలో చేస్తాను, లాంటి చేయను. అదేవిధంగా ఇప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి బాగా స్టడీ చేసే తీసుకున్నాను. బ్యాటరీ అనేది లైఫ్ టైం వారంటీ, కిలోమీటర్స్తో పని లేదు. మీరు ఏ ఇతర కంపెనీకి వెళ్ళినా కూడా కిలోమీటర్స్ అయిపోతే మీరు మళ్ళీ మీకు రెస్పాండ్ అనేది ఉండదు. కొత్త బ్యాటరీ కొనాల్సిందే, 70-80 వేలు పెట్టాల్సిందే. ఆ 70-80 వేలకి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని 2 రూపీస్తో క్యాలిక్యులేట్ చేసుకుని కూడా మీరు నెలకు పెట్రోల్ పట్టుకోవచ్చు. సో ఛార్జింగ్ టైం ఎంతసేపు పడుతుంది సార్? ఇంకోటి సార్, వారంటీ కూడా పీస్ టు పీస్ ఉంటుంది. పీస్ టు పీస్ అంటే బ్యాటరీ, మోటారు, ఛార్జరు, కంట్రోలర్. ఓకే, సో ఇవే మెయిన్ పార్ట్స్. వీటన్నిటికీ వారంటీ ఇస్తాము. ఓకే, బ్యాటరీకి మాత్రం లైఫ్ టైం వారంటీ వస్తుంది. మిగతా వారికి 3 years అనేది వారంటీ వస్తుంది. ఓకే సార్. మెయిన్ ఏంటంటే తిరుపతిలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో జనాభాకి ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అవగాహన వచ్చింది.
సో తీయేస్తున్నారు. ఏది కొనాలా ఏది కొనకూడదని తెలియట్లేదు. ఎవరు ఏది చెప్తే నమ్మి కొనేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలా తీయేశారు. ఇప్పుడు తిరుపతిలో కూడా చూడండి, చాలా కంపెనీలు తీయేశారు. అవును, ఆ పేర్లు మనకు అనవసరం, చాలా తీయేశారు. ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో కూడా చెప్పలేను. సో ఇప్పుడు ఏంటంటే దానికే సార్ అంజనా గ్రూప్స్ అని ఎందుకు పెట్టామంటే చాలామంది మా దగ్గర కూడా వస్తున్నారు సర్వీస్కి. సో దానికోసం వేసే మల్టీ బ్రాండ్ షోరూమ్తో పాటు మల్టీ సర్వీస్ కూడా పెట్టాం. మీరు ఇప్పుడు మన తిరుపతిలో ప్యూర్ కానివ్వండి, ఒక హీరో, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు కూడా తీయేశారు. సో వాటికి కూడా ఎనీ కంపెనీ స్పేర్ పార్ట్స్ మా దగ్గర దొరుకుతాయి. ఎనీ కంపెనీ వెహికల్స్ సర్వీస్ మేము చేయిస్తాం మీకు. ఓకే. సో మా దగ్గర మీకు అది కూడా మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. సో అన్ని బ్రాండ్సే చేస్తామంటే మా బ్రాండ్ గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు సర్వీస్కి అయితే ఇబ్బంది లేదు. సో నా నెంబరే ఉంటుంది సార్, నా నెంబరే కస్టమర్కి ఇస్తాను. మీకు ఎనీ ప్రాబ్లం వస్తే నేనే, మీరు రెస్పాన్సిబిలిటీ, నేను మీకు రియాక్ట్ అవుతాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు బయట దూర ప్రాంతాలకు కావాలన్నా కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం. ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మీరు భరించాలి. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి నాకు మనీ విలువ తెలుసు. సో దానివల్ల కస్టమర్స్ కూడా మనీ సేవ్ అవ్వాలనేసి నేను సేమ్ కంపెనీ ఏ ప్రైస్ అయితే పెట్టిందో అదే ప్రైస్ ఇస్తున్నాను. 49,999 రూపాయలు మాత్రమే వెహికల్ కాస్ట్ ఎక్స్ షోరూమ్. బ్యాటరీ అనేది మేము ఫ్రీగా ఇస్తాం, మీరు రీఛార్జ్ చేసుకుంటే చాలు. సార్ ఇప్పుడు ట్యాక్స్లు పెరిగాయా? లైఫ్ ట్యాక్స్ వచ్చి లాస్ట్ 2 డేస్గా పెరిగాయి సార్. పెరిగాయి. సో అది కూడా మేము మీకు ఫేవర్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి, ల్యాబ్ ట్యాక్స్ అయితే పెరిగి ఉండాలి. ఒక 10,000 రూపీస్ అయితే వెహికల్ మీద కాస్ట్ అయితే ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. అది ఖచ్చితంగా మీరు గమనించాలి. మనకి ఒకవేళ మీరు మాకు వద్దులేండి మేము తక్కువ తిరుగుదామంటే హ్యాపీగా మీరు విత్ బ్యాటరీ వెహికల్ తీసుకోండి. ఓకే. దీనికి మీకు 5 years వారంటీ వస్తుంది, ఇబ్బంది లేదు. 3 years బ్యాటరీ అయితే ఎంత అవుతుంది? విత్ బ్యాటరీ కూడా మీకు 98 అరౌండ్ వచ్చేస్తుంది సార్. 90 సార్ 84,000 ఎక్స్ షోరూమ్ సార్. ఓకే. ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ లేకుండా ఉంటే మనకు 90,000 అట్లా అయిపోయింది అది. సో అయినా కూడా మీకు 1 lakh లో ఇన్ని ఫీచర్స్ ఎంత వారంటీ బెస్ట్ కదా సార్ ఇది. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు సార్ హ్యాపీగా ఇచ్చాలి. ఈ వెహికల్ చాలు. 49 బడ్జెట్ లేదు సార్. ఇప్పుడు ఏముంది సార్, ఫైనాన్స్ 49,000 అంటే వాళ్ళ దగ్గర 20,000 అంటే 20,000 ఫైనాన్స్ తీసుకుంటారు, లేదంటే ఫుల్ క్యాష్ పెట్టి తీసుకుంటారు. మిగతా అమౌంట్ పెట్రోల్ బదులు ఇది పట్టుకుంటారు అంతే. లైఫ్ టైం వారంటీ వస్తుంది కదా, పొల్యూషన్కి సేవ్ చేసేట్టు అవుతుంది, మనీ సేవ్ చేసేట్టు అవుతుంది, హెల్త్ సేవ్ చేసేట్టు అవుతుంది. సో ఇన్ని రకాలుగా కస్టమర్స్కి బెస్టే. సో 49 నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఎక్కడ కానీ రిజిస్టర్ వెహికల్ మీకు మినిమం ఉన్నా కూడా 80,000 రూపాయలు తక్కువ లేదు. సో నేనైతే మీకు మినిమం 1 lakh వెళ్ళిపోయింది సార్. ట్యాక్స్ వచ్చాయి కాబట్టి 90 to 1 lakh వెళ్ళిపోయింది. ఓకే. ఇంకోటి చాలా మందికి చెప్తున్నాను, వెహికల్ ఏదో 50,000కి 40,000కి వస్తుంది అనేసి అన్రిజిస్టర్డ్ వెహికల్స్ కొంటున్నారు, అన్బ్రాండెడ్ కొంటున్నారు, ఇబ్బంది పడతారు. సో అది మాత్రం జాగ్రత్త తీసుకోండి. పెద్ద పెద్ద బ్రాండ్స్ నిలవలేకపోతున్నారు. సో మీరు 50,000కి వెహికల్ వస్తుంది అనేసి మాత్రం ఆలోచించి తీసుకోవద్దు. 50,000 కూడా ఊరికనే రాదు, ఎంతో కష్టపడితేనే వస్తుంది. సో 50,000 కూడా వేస్ట్ చేసుకోవద్దు. సెలెక్టెడ్ బ్రాండ్స్ తీసుకోండి. మార్కెట్లో మాలాంటి సీనియర్స్ని సపోర్ట్ తీసుకోండి, సజెషన్ తీసుకోండి. మీరు వేరే వెహికల్ కొనాలో కూడా మేము మీకు సజెషన్ ఇస్తాము. సో తీసుకునేది అయితే మంచి వెహికల్ తీసుకోండి. కలర్స్ కూడా ఇది వచ్చేసి మంచి ఫాస్ట్ మూవింగ్ కలర్ సార్. ఇది మిలిటరీ గ్రీన్ అలాగే మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్సలెంట్ మూవింగ్ ఉంది. కలర్ కూడా మీరు ఫిజికల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అవుతారు. ఫాస్ట్ మూవింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రైట్ రైడ్ వస్తుంది. ఈ రెడ్ కలర్ అనేది ఓన్లీ మీకు కార్స్లోనే వస్తుంది. 2-wheelerలో మీరు చాలా తక్కువ చూసింటారు. చాలా బాగుంది అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది నెక్స్ట్ మనకి మెటాలిక్ వైట్ వస్తుంది, పెరల్ వైట్ వస్తుంది. చాలా బాగుంది కలర్ కూడా. వైట్ కూడా చూడండి, మనకు టెస్టర్ టైప్ అయితే ఉందన్నమాట చూడడానికి. ఫినిష్ నెక్స్ట్ బ్లాక్ 5 కలర్స్ వస్తాయి సార్ మనకి. కలర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంది వెహికల్ అయితే. సార్ మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్లో ఈ బాడీ చాసీ అనేది కరెక్ట్గా లేదు సార్. చాలా కంపెనీల్లో విరిగిపోతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో అయితే హెవీగా ఇచ్చాడు. వితౌట్ బ్యాటరీ ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా కానీ లేపండి చూద్దాం. వితౌట్ బ్యాటరీనే అంత వెయిట్ ఉంటుంది. ఎందుకంటే బాడీ గేజ్ అనేది మనకు అంత ఇదిగా ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంది వెహికల్ గేజ్ అయితే. నేను అన్నీ ఆలోచించే సార్ 23 ఏళ్ళుగా నేను మార్కెట్లో ఉన్నానంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేసి తీసుకుంటానో ఆలోచించండి. ఓకే. సో కస్టమర్లు హ్యాపీగా ఉంటారు, మీ మనీ వేస్ట్ అవ్వదు, మాకు బిజినెస్ అనేది మీరు సపోర్ట్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్ చూశారు కదా, సార్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. మీరు స్కూటర్ కావాలనుకునే వాళ్ళు, ఇది వచ్చి షోరూమ్ మనకు తిరుపతి రేణిగుంట, మనకు అంకుర హాస్పిటల్ రోడ్డు, అంకుర హాస్పిటల్ ఆపోజిట్ అయితే వస్తుందన్నమాట. నేర్ టు నేర్ ఆపోజిట్, ఎక్కడ పోయి వెతకాల్సిన పని లేదు. దయచేసి ఇంకో విషయం చెప్తున్నాను, మీరు ఇంతే ఫ్రెండ్స్ వెహికల్ చూశారు కదా, వెహికల్ అంటే చాలా బాగుంది. మనకు 1000 రూపాయలు నెల నెల కట్టుకుంటే వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఒక 50,000 రూపాయలు, 50 అంటే మనకు ఒక 70,000, 72,000, 75,000 లోపలనే మనకి వెహికల్ అయితే వచ్చేస్తుంది.
నెలకు 1000 రూపాయలు. మనకు బ్యాటరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ వెహికల్లో మెయిన్ బ్యాటరీనే. బ్యాటరీ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదనంటే సగానికి సగం మన సమస్య తీరిపోయినట్టే. 1000 రూపాయలు నష్టం లేదు. ఇది 1000 రూపాయలు తీసుకున్నామని నెల రీఛార్జ్ చేసుకుంటే, ఒక ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే చేసుకున్నామంటే లైఫ్ లాంగ్ మనము ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే వాడుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్కు బ్యాటరీ అనేది మెయిన్ భాగం అనమాట అది. కాబట్టి అది మనకు ఫ్రీగా ప్రాబ్లం లేకుండా వచ్చేసిందంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మిగతా బాడీ అంతా నార్మలే. చిన్న చిన్న సర్వీస్ ఇన్ని ఇక్కడ వస్తే మీకు చేయిస్తారనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.